మీ ఆశీర్వచన పాత్రలో చేయాలి అని మేము సిద్ధపరుచుకొని వచ్చి మాకు సహాయం చేయాలి. గత ఆశీర్వచన పాత్రలో చేయవలసిన సమయం నుండి ఈ సమయం వరకు మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి, మా పాపను మేము గుర్తుపట్టి మా పాపను మేము ఒప్పుకొని పశ్చాత్తాపడి క్షమాపణ పొందుకోవడానికి మాకు సహాయం చేయాలి. అందుకోసమైన సకల సంపత్తు అనగా పక్షపాతం లేకుండా తీర్పు తీర్చు ఆత్మ, ఒప్పుకోలు ఆత్మను, పశ్చాత్తాప ఆత్మను అయ్యా సమాధానంతో మీ సన్నిధిలో మీ ఆశీర్వచన పాత్రలో చేసే అనుభవాన్ని దయచేయండి. ఆ తదుపరి సంయోజకమైన సహాయం కొరకు మీ కృపాసనం వరకు ధైర్యంగా రావడానికి, మీ కృప పొందినట్లు కృపాసనం దగ్గరకు రావడానికి మాకు సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరినీ బట్టి మేము స్తుతిస్తున్నాను. రావాల్సిన వారు కూడా త్వరగా రావడానికి సహాయం చేయమని పిల్లలు వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడుగు వేడుకొని ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమున జీవము కలిగిన దేవుడు మన రక్షకునైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. వర్తమానంలోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న ప్రకటన లేకుంటే ఆలోచన. నేను ఎప్పటి నుండో ఆశపడుతూ ఉన్నాను, 3 సెంటర్స్లో కూడా వీడియో రికార్డింగ్ చేయగలిగితే అది 3 నుండి 6 వేరు వర్తమానాలు చెప్పుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది అని. ఈరోజు ఇక్కడ మెసేజెస్ రికార్డ్ చేయడానికి సహోదరులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సాధ్యమైనంత వరకు ఈ రోజు నుండే, నాకు తెలియదు ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేస్తారని, అయినా సాధ్యమైనంత వరకు ఇక్కడ చెప్పే వర్తమానాలు, పిడిరాల్లో చెప్పే వర్తమానాలు 2 వేరువేరుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అది మీరు ఇంటి దగ్గర వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ వర్తమానం కంటిన్యూషన్ పిడిరాళ్ళు ఉంటుంది, ఆ తర్వాతది ఇక్కడ ఉంటుంది. అది వినకపోతే ఇది మీరు ఫాలో కాలేదు. అది SHAINI షైనీ బైబిల్ అనే ఛానల్లో అప్లోడ్ అవుతుంది. దాని లింక్ అభిషేక్తుని స్వరంలో పోస్ట్ చేయబడుతుంది. షైనీ బైబిల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ రికార్డ్ అయ్యేవి పోస్ట్ చేయబడతాయి. దాని లింక్ అభిషేక్తుని స్వరంలో పోస్ట్ చేయబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గురువారం వచ్చినప్పుడు కొంత సమయం ఉంటుంది, ఆ ఫోన్ ఎవరి దగ్గర ఉందో వారితో ఆ వాక్యం పెట్టించుకొని వినండి. లేదు మీ ఇళ్లలోనైనా మందిరంలోనైనా అది వినినప్పుడే ఆ వాక్యము మీరు ఫాలో అవుతారు. ఎందుకనంటే మనము చెప్పుకుంటున్న వర్తమానాలు ఒక సీరియల్లో చెప్పుకుంటున్నాం. ప్రతి అంశాన్ని కూలంకషంగా చర్చిస్తున్నాం. ఆ క్రమంలో మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్న అంశము గత 4 వారాల క్రితం యాత్రానుభవాలు అనే టాపిక్ స్టార్ట్ చేశాం. మొదటి వర్తమానం. రెండవ వర్తమానము పరమగీత గ్రంథం యొక్క మధురమైన వర్తమానాలు, పరమగీత ధ్యానాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. కాబట్టి ఆ సీరియల్లో అలా ఉండిపోతే సాధ్యమైనంత వరకు వారంలో 1 గంట తీరిక లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. కాబట్టి ఆ వర్తమానాలు వినడానికి అలాగ ప్రయత్నం చేయాలి. అలా చెప్పుకుంటేనే మన జీవిత కాలంలో బైబిల్లో కొంచెం కూడా ఒక స్పూన్ అంత కూడా మనం నేర్చుకోలేము. అంత విశాలమైన అంశం బైబిల్లో ఉన్నది. ఆ ప్రయత్నం మనం చేస్తున్నాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుని వాక్యంలో చదువుతాము. ఈనాటి ధ్యానాంశంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం మూలవాక్యం కనుక నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేస్తారు. ఏదైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి ఆ బండకు ఇస్తే చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమలో తండ్రి, ఒక లేఖన భాగం చదువుతున్నాము. నీ నామం అంతటికంటే నీ వాక్యాన్ని ఉన్నతమైనదిగా చేశావు. ఆ ఉన్నతమైన వాక్యం మాకు అర్థం కావాలి అంటే ఇప్పుడు మాకు కావాలి. మాకు సహాయం చేయగలవా? నిరాశను మట్టివాడను నా శరీర ప్రాణాత్మ మీకు అప్పగించుకుంటున్నాను. సంపూర్ణంగా లోబడిపోతున్నాను. మీ రక్తమును ఆశ్రయించి మీ ఆత్మవశం చేసుకున్నాను. నన్ను ప్రత్యేకపరిచి పరిశుద్ధపరిచి మీ చేతిలో భద్రపరిచి మీ శైలిలో మీ స్థాయిలో మా అందరిలో మీ ఆత్మకార్యం జరిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఈ మూలవాక్యమునే గత వారం మనం చర్చించాం. వారు ఐగుప్తు అధికారంలో నుండి, ఐగుప్తు దాస్యత్వంలో నుండి వారు బయటకు వచ్చారు. ఎర్ర సముద్రం దాటారు. వారు ప్రయాణం చేస్తున్నటువంటి మార్గం అరణ్యం, ఎడారి. ఆ ఎడారిలో వేసవకాలం, వేసవకాలంలో ఇంచుమించు 50 డిగ్రీల సెల్సియస్ నుండి 60 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది టెంపరేచర్. అంటే కోడిగుడ్డ అలా వేస్తే 1 నిమిషంలోపు అది ఆమ్లెట్ అయిపోతుంది రోడ్డు మీద. అంతకంటే ఎక్కువ బయటికి మనం రాలేనంత. అలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేలీలు మోషే నాయకత్వంలో యాత్ర చేస్తున్నారు. అప్పుడు వారి అందరి మీద దేవుడు మేఘాన్ని ఉంచాడు. వారి వెనుక భాగంలో మేఘాన్ని ఉంచాడు. ముందు భాగంలో దూత ఉన్నారు. ఆ దూత నడిపిస్తూ ఉన్నారు. ప్రత్యక్ష గుడారం వారికి అనుగ్రహించబడింది. ప్రత్యక్ష గుడారం మీద మేఘం ఉంది, షకీనా. ఆ మేఘము పైకి లేచినప్పుడు ఇజ్రాయేలీలు గుడారాలు సర్దుకోవాలి. అది ఎటు వెళితే అటు వెళ్ళాలి. ఎక్కడ ఆగితే అక్కడ గుడారాలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మక సూచనే. అయితే ఇంకొక అనుభవం పోయిన వారం చెప్పాను. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో వారు బండ నుండి నీళ్లు ప్రభు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. సీను అరణ్యంలో దక్కుకే 3 దినాలు వారు గొంతెళ్ళిపోయిన పరిస్థితుల్లో దాని కొరకు మొరపెట్టినప్పుడు మోషేతో చెప్పాడు, నేను వెళ్ళి ఆ బండకి ఎదురుగా నిలబడతాను. హోరేబులో నువ్వు చూసిన బండ, ఆ బండని నువ్వు కొట్టు, అప్పుడు బండ నుండి నీళ్ళు వస్తాయని. అలాగే చేశారు. బండ నుండి నీళ్ళు వచ్చినాయి. ఆ సన్నివేశాన్ని చూడండి. గత వారం చెప్పని ఒక మాట ఈ వారం నేను మీకు పరిచయం చేస్తున్నాను. 17వ అధ్యాయం 5వ వచనం. నిర్గమాకాండం 17:5. ఇదిగో అక్కడ ఊరపులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచాను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని. ఇది సందర్భము చూడండి. 2వ వచనం. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళెమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పారు కదా. ఇది సందర్భం. ఈ సందర్భాన్ని సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో ఇది మొట్టమొదటిసారి నీళ్లు అడిగినప్పుడు, ఆ తర్వాత కాదేశులో నీరు అడిగినప్పుడు సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఇక్కడ నీళ్ళు ఇవ్వమని అడిగారు. వాళ్ళు వాదించారు. 2-3 వచనాలు మనం చూస్తాము. ఆ తర్వాత ప్రభు వెళ్ళి ఈసారి బండతో మాట్లాడు అన్నారు. మొదటిసారి ఏమో కొట్టమన్నారు, ఇప్పుడు మాట్లాడమన్నారు. మోషే వచ్చి మాట్లాడలేదు, కర్రను తీసుకొని కొట్టారు. వారిని ద్రోహులారా అన్నారు. అప్పుడు దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు నీవు వాగ్దాన భూమిని చూస్తావు, కానీ నువ్వు వెళ్ళవు అని చెప్పారు. ఆ తర్వాత 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను అని మెరీబా జలము అనబడెను. మెరీబా అంటే ఫుట్నోట్లో ఏముంది? వివాదం. అక్కడ కూడా అదే మాట. వారు వాదించారు, దేవుణ్ణి శోధించారు. ఇక్కడ కూడా వాదించారు. దేని గురించి?
నీళ్ళ గురించి. ఇక్కడ ఒక విడ్డూరమైన విషయము ఈనాడు సార్వత్రిక సంఘంలో కూడా కనబడుతున్న విషయం. బండెవరు? క్రీస్తు. క్రీస్తు వివాదమా? పరిశుద్ధాత్మ నీళ్లు పరిశుద్ధాత్మని సాదృశ్యం. పరిశుద్ధాత్మ వివాదమా? నీళ్ళలో ఏమన్నా వివాదం ఉందా? లేదు. బండలో ఏమైనా వివాదం ఉందా? లేదు. మరి అది వివాదాస్పద జలములు అని దేనికి పేరు పెట్టారు కదా? వివాదము ఎవరెవరికి? సేవకునికి, విశ్వాసులకు మధ్య. మోషే నడిపిస్తున్న ఇజ్రాయేలీలకు మధ్య వివాదం. నీళ్ళలో ఏ తేడా లేదు, క్రీస్తులో ఏ తేడా లేదు. ఆయన ఏం చెప్తున్నారు అదే చేస్తున్నారు. చేయబోయేది చేసేది ఆయన ముందుగా చెప్తున్నారు, చేస్తున్నారు. దానిలో వివాదం ఏం లేదు. వివాదం ఎవరికి వచ్చింది? నడిపిస్తున్న నాయకుడికి, నడిపించబడుతున్నటువంటి విశ్వాస సమాజానికి వచ్చింది. ఆనాడు ఏదైతే జరిగిందో ఈనాడు క్రైస్తవ సమాజంలో కూడా అదే జరుగుతుంది. 10 మంది సేవకులు కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్మల గురించి మాట్లాడదామంటే అదెందుకులే బ్రదర్, వివాదాస్పదమైంది. ఒకరేమో కృపవరాలు ఉన్నాయంటారు, ఒకరు లేవంటారు. ఒకరు భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మను పొందుకున్నారు అని అంటారు, భాషలు మాట్లాడకపోయినా పరిశుద్ధాత్మను పొందుకున్నారు అని అంటారు. స్వస్థతలు ఉన్నాయంటారు, లేవంటారు. ఇలాగూ అనేక విషయాలు వివాదంగా మాట్లాడుకుంటున్నారు. అది మాట్లాడితే, దానిని గురించి మాట్లాడితే మన మధ్య వివాదం వస్తుంది, ఇప్పుడున్న ప్రేమ ఐక్యత పోతుంది. కాబట్టి దాని గురించి ఎందుకు లేదు బ్రదర్ అని దాటవేస్తున్నటువంటి క్రైస్తవ సమాజాన్ని చూస్తున్నాం. విశ్వాసులు కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. ఈ సత్యాన్ని గురించిన ఆసక్తి ఎవరు కనపరచడం లేదు సార్వత్రిక సంఘంలో. చాలా ఎక్కువ మంది అలాంటి పరిస్థితులు ఈనాడు క్రైస్తవ సమాజం. ఒకవేళ ఎవరైనా తెగించి మాట్లాడితే అక్కడ వివాదం పడుతుంది. వాళ్ళు సమాధానం అని అనుకుంటున్న సమాధానం లేకుండా పోతుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోలేనంత దౌర్భాగ్యం స్థితిలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారు కదా, అవి వివాదాస్పద జలములు ఎందుకైనాయి? క్రీస్తుని బట్ట, పరిశుద్ధాత్మను బట్ట. ఇవి రెండు కాదు. వారిద్దరిని అర్థం చేసుకునే విషయంలో, వారు చేస్తున్న కార్యాలు, వారు మనకేమై ఉన్నారో తెలియజేసే విషయాలు, మనం స్వతంత్రించుకునే అంశాల విషయంలో చెప్పేవారికి వినేవారికి వివాదం వచ్చింది. కాబట్టి అవి వివాదాస్పద జలములని పేరు పెట్టబడ్డాయి. ఈ మాట మీరు మనసును పెట్టండి. గత వారం నేను మీకు పరిచయం చేశాను, అనేక విషయాలు పరిచయం చేశాను. దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడినప్పుడు సమస్తం ఆయన మనకు బోధిస్తారు అని. ఎక్కడ దేవుని ఆత్మను కలిగి ఉంటారో, ఆత్మను కలిగి ఉన్నవారి దగ్గర నెమ్మది, సమాధానం ఉంటుంది. ఆత్మను కలిగి ఉన్నవాడు జ్ఞానపూర్ణాత్మను కలిగి ఉంటాడని ద్వితీయోపదేశకాండం 34:6 9లో నేను మీకు చూపించాను. అంతేకాదు, నువ్వు దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తివైతే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము లాస్ట్ వర్స్ 25వ వచనం అని జ్ఞాపకం. ఆ వచనం ప్రకారం దేవుని ఆత్మ నిన్ను రేపుతుంది. దేవుని కార్యానికి, దేవుని పరిచర్యకు ఎక్కడైతే ప్రమాదం పొంచి ఉంది అని నీకు అర్థమవుతుందో, ఆ ప్రమాదం నుండి వాళ్ళని తప్పించడానికి దేవుని ఆత్మ నిన్ను రేపుతుంది. నువ్వు మౌనంగా ఉండవు. సంసోను నేను మీకు చూపించాను. ద్రాక్ష తోటల దగ్గర సింహము, కొదమ సింహం. ద్రాక్ష తోటల దగ్గర కొదమ సింహం ఎందుకు? ఏం చేస్తుంది? కాపర్లను చంపడానికి. ద్రాక్ష తోటల్లో పనిచేస్తున్నటువంటి పనివారిని చంపడానికి. ద్రాక్ష తోట అంటే దేవుని సంఘం. దేవుని సంఘ కాపర్లను మృంగడానికి, విశ్వాసులను మృంగడానికి కూడా పనిచేస్తున్నాడు. కాబట్టి ఆత్మపూర్ణులైన వ్యక్తులను మౌనంగా ఉండనీయట్లేదు దేవుని ఆత్మ. వారి కొరకు ప్రార్థన చేయడమో, పోరాడమో, ఖండించడమో, వాటి క్రియలను లయం చేయడమో, ఆయా శక్తులను బంధించడమో, ఆయా శక్తులను పారత్రోవడం ఏదో చేస్తున్నారు. మౌనంగా ఉండనీయట్లో ఒక వ్యక్తి ఆత్మచేత నింపబడితే ఎదురుగా తప్పు జరుగుతుంటే, వాక్య సారాంశ సత్యానికి విరుద్ధమైన బోధ మాట్లాడుతూ ఉంటే హృదయం బొగ్గురు మండుతూ ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉండరు. మరి ఒక విషయం ఏం చెప్పాను? నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉంటే దురాత్మలు పారిపోతాయి. సౌలు
సౌలుకు పట్టిన దురాత్మ దావీదు పారద్రోలినట్లుగా ఈ విషయాలు చెప్పాను. అయితే ఈ ఆత్మను పొందుకోవడం అనే అనుభవము నువ్వు లోబడిన కొలది ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయాన్ని మీకు చూపించి చీలమండలతో మోకాళ్ళతో మల్లలోతు ఈదగలిగిన లోతు ఈదలేనంత లోతు. ఈదలేనంత లోతు అంటే నువ్వు పరిశుద్ధాత్మ వశుడు కావడము ఆ ఉన్నతమైన అనుభవంలోనికి నడిపించబడాలి అని చెప్పాను. ఈ మాటలు మీరు మనసుకు పెట్టండి. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, దీనిలోనే మరికొన్ని వివరణలు ఇవ్వాలి అని ఇష్టపడుతున్నాను. ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలు ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి. దేవుని ఆత్మచేత పొందుకున్న వ్యక్తిని ఎలా గుర్తుపట్టగలం అనడానికి అనేక రుజువులు ఉన్నాయి, అవి కూడా జ్ఞాపకం చేస్తాను. అయితే దీని మీద అనేక వివాదాస్పదమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటి విషయంలో క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఈనాడు ఈ సమయాన్ని నేను ఎంపిక చేసుకున్నాను. ఈ మాట మీరు మనసుని పెట్టండి. పరిశుద్ధాత్మతో నేను నింపబడాలన్న ఆసక్తి లేదు, చాలా మందికి ఆసక్తి లేదు. ఎందుకు లేదు ఆసక్తి? అది ఎడారి కదా. ఎడారిలో ఈ నీళ్లు తప్ప, బండ నుండి వచ్చే నీళ్లు తప్ప, ఆకాశం నుండి కురిపించబడే మన్నా తప్ప, దేవదూతల ఆహారమైన మన్నా తప్ప వీరికి తినడానికి వేరే సోర్సెస్ ఉన్నాయా? త్రాగడానికి వేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేనప్పుడు వీళ్ళకి ఎందుకు దప్పిక కావడం లేదు? అయ్యో, నేను ఆత్మచేత నింపబడాలి, నేను ఆత్మలో ఫలించాలి, నా ఆత్మ నాలో ఉండి ఫలించాలి, నేను ఆత్మచేత నడిపించబడాలి, నేను ఆత్మ వశుడు కావాలి అనే దృష్టి నాడు క్రైస్తవ సమాజంలో ఎంతమందికి ఉన్నది? అసలు దాని గురించిన యావే లేదు, దాని గురించిన స్పృహే లేదు, దాని గురించిన సోయే లేదు. ఎందుకనంటే వీళ్ళు ఇంకా ఐగుప్తు విడిచిపెట్టాలా. ఐగుప్తు నదుల దగ్గర తిన్న ఆహారము, ఐగుప్తీయులతో ఉన్న సహవాసాలు, ఐగుప్తులతో విగ్రహాలను ఆరాధించిన అనుభవాలు విడిచిపెట్టలేదు ఈనాటి క్రైస్తవ సమాజంలో అత్యధికులు. చూడండి, 106వ కీర్తన, ఇందాక మనం చదివిన కీర్తనలు అనేక విషయాలు ఉన్నాయి, అన్ని నేను పరిచయం చేయలేను, కానీ కొన్ని విషయాలు చూడండి. ఎన్నో కార్యాలు చేశారని రాసుకుంటూ వచ్చి 24వ వచనం, వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి కదా. 25, యెహోవా మాట ఆలకింపగా వారు తమ గుడారంలో సణుగుకొనిరి. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు ప్రత్యక్ష గుడారంలో ప్రతిదినం. మోషే ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. మేఘము గుడారం మీద నిలబడి ఉంటే మోషే ఆ మందిరపు వాకిల దగ్గర నిలబడి మాట్లాడుతున్నాడు. అందరూ వారి గుడారాలు వాకి నిలబడి వింటూనే ఉన్నారు, కానీ ఆయన మాటలు లక్ష్య పెట్టలేదు. ఆయన మాటలు లోపడడం లేదు, సణుగుతున్నారట. అందుకని ఆయన కోపం వచ్చి చేయెత్తాడు అని చెప్పారు కదా. 29వ వచనం, వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను కదా. ఈ మాటలన్నీ చూడండి. 33వ వచనం, ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు, వివాదం వచ్చి ఇప్పుడు మోషే మీద వివాదపడ్డారు అని రాయబడింది, దేవునికి విరోధంగా మాట్లాడారని రాయబడింది. ఇందాక మనం చూసిన నిర్మాకాండం 17లో కానీ సంఖ్యాకాండం 20లో కానీ. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి భక్తుని చేత ఇక్కడ రాయిస్తున్నాడు, కేవలం దేవునికి విరోధంగా దేవుని మీద తిరుగుబాటు చేసి కాదట, అది మోషే ఆత్మ మీద తిరుగుబాటు చేశారట. మోషే ఆత్మ మీద తిరుగుబాటు చేశారు. మోషే ఆత్మ దేవుని ఆత్మతో ఏకత్వాన్ని కలిగి ఉంది. అతడు ఆత్మపూర్ణుడైన వాడు, అభిషేకించబడిన వాడు. అంటే దేవుని ఆత్మ మీద తిరుగుబాటు చేస్తున్నారు. పరిశుద్ధ ఆత్మకు విరోధంగా మాట్లాడేవారు, విరోధంగా పనిచేసేవారు. దేవుని ఆత్మను పొందుకోవాలి, ఆత్మచేత నింపబడాలి, ఆత్మచేత నడిపించబడాలి, ఆత్మ వశులు కావాలని ప్రకటిస్తుంటే, బ్రదర్ నేను బాప్తిస్మం తీసుకున్నప్పుడే వచ్చేసిందండి మాకు పరిశుద్ధాత్మ, మళ్ళీ ప్రత్యేకంగా పొందుకోనక్కర్లేదు అని ఈ వివాదాన్ని తీసుకువస్తున్న వాళ్ళు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? ఎవరి ఆత్మ మీద తిరుగుబాటు చేస్తున్నారు? దేవుని ఆత్మ మీద. మత్తయి సువార్త 12వ అధ్యాయం ఏమన్నాడు? ఈయన యేసు ప్రభు వారి గురించి, ఇతడు దయ్యముల అధిపతి బయల్జెబూలు యొక్క ప్రతినిధి, అధిక దయ్యాలను వెళ్ళగొడుతున్నాడంటే అప్పుడు ఏమన్నాడు ప్రభు వారు? 12వ అధ్యాయం, దేవుని ఆత్మ మీద తిరుగుబాటు చేసిన వారికి 27వ వచనమా 31 చదవండి.
ఆ సందర్భం అంతా తెలుసు కాబట్టి నేను అవన్నీ వివరించడం. కాబట్టి నేను మీతో చెప్పుకునేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణను వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమై దూషణకు పాప క్షమాపణ లేదు. మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ. ఎంత కఠినంగా ఉన్నాయండి ఈ మాటలు. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29 చెప్తుంది, కృపకు ఆధారముగా ఆత్మ. నువ్వు కృపను పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకోకుండా కృపను పొందుకోలేవు. కృపను పొందుకోకుండా దేవుని కొరకు నువ్వు ప్రార్థన చేయలేవు, పాట పాడలేవు, పరిచర్య చేయలేవు, దేవుని మాటలు ఇతరులకు అందించలేవు, దేవుని చిత్తానుసారంగా నువ్వు బ్రతకలేవు. కృప లేకుండా దేవుని పనులు ఏం చేయగలుగుతావు? చేస్తున్నారు కదంటే మానవ మేధస్సుతో చేస్తున్నారు. మానవ మేధస్సుతో చేసినప్పుడు అక్కడ ఫలవంతమైన పరిచర్య ఉండదు. ఆలోచన చేయండి. వారి మనసు ఫలవంతంగా ఉండదు. ఆలోచన చేయండి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళ దేవుని ఆత్మను పొందుకోకపోతే 133వ కీర్తనలో ఏముంటుంది? సహోదరుల ఐక్యత కలిగి ఉంటుంది. ఎంత మేలు, ఎంత మనోహరము. అహరోను తలపై పోయబడి గడ్డ మీద అంగి లంచుల వరకు కారిన పరిమళ తైలం వల్ల ఉన్నది. అది హెర్మోను పర్వతం మీదకి దిగవచ్చు, మంచు వలె ఉన్నది. అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం. ఐక్యత లేకుండా, ఐక్యత కావాలంటే దేవుని ఆత్మ కావాలి. దేవుని ఆత్మ ఉన్నప్పుడే ఐక్యత ఉంటుంది. ఐక్యత ఉన్నప్పుడే ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుంది. ఈనాడు భౌతికపరమైన ఆశీర్వాదాలను పొందుకున్నటువంటి క్రైస్తవ సమాజం మేము ఆశీర్వదించబడ్డాం అనుకుంటుంది. దేవుని స్వరాన్ని విని అనుభవం లేకుండా, దేవుని యొక్క నడిపింపుని కలిగి లేకుండా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అనే అనుభవం లేకుండా, నీ పట్ల దేవుని సంకల్పం నేను ఆ గురువారం చెప్పాను. అక్కడే ఏంటి ఒక వ్యక్తి పట్ల దేవుని సంకల్పం ఏమిటి తరంలో? అతను పరిశుద్ధంగా ఉండాలి మొదటిది. 2 అతను సత్యమునందు ప్రతిష్ఠించబడాలి. 3వది ఏ సత్యమునందు అతను ప్రతిష్ఠించబడ్డాడో ఆ సత్యం ఇతరులకు తెలియజేయాలి. వారు సత్యమునందు ప్రతిష్ఠించబడే వారికి ఇతను ప్రతిష్ఠించుకొని పని చేయాలి. అది నీ కొరకైన దేవుని సంకల్పం. ఇవన్నీ ఎలాగ తెలుస్తాయి నీకు? దేవుని ఆత్మతో నింపబడి ఐక్యత ఉంటేనే అక్కడే ఆశీర్వాదం, అక్కడే శాశ్వత జీవం. దీని మీదే చాలా వివాదాలు క్రైస్తవ సమాజంలో మనకు కనపడుతున్నాయి. అలాంటి అనుభవాలు లేనప్పుడు, ఆ అనుభవాలు నాకు కావాలి, నేను ఆత్మచేత నింపబడాలి, ఆత్మచేత నడిపించబడాలి. నేను ఆత్మచేత నింపబడినప్పుడు నేను ఆ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం చెప్తుంది, క్రీస్తే మన యందు జ్ఞానము గాను, పరిశుద్ధత గాను, విమోచన గాను, నీతిగాను ఆయన మన యందు ఉంటారు అని. ఆ అనుభవంలో నువ్వు నడిపించబడాలి అంటే దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఆత్మ కదా క్రీస్తు నీలోకి తీసుకొని వచ్చింది. ఆత్మల గురించి అడగకుండా ఎన్నిసార్లు చెప్తున్నాను, దేవుని ఆత్మ కొరకు అడగండి, దేవుని ఆత్మ కొరకు అడగండి. ఆత్మచేత నింపబడండి. నువ్వు ఆత్మచేత నింపబడితే క్రమాన్ని పాటిస్తావు. ఆత్మచేత నింపబడితే క్రమశిక్షణను కలిగి ఉంటావు, జవాబుదారీతనాన్ని కలిగి ఉంటావు, సహోదరుని ప్రేమించేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటుంది. నీ తోటి వ్యక్తి గాయపడితే, బాధపడితే ఆ బాధ నీదిగా ఎంచుతావు క్రీస్తు వలె. యేసు పుట్టినప్పుడు దేవదూతలు పాడిన పాట ఏమిటి? సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి, భూమి మీద ఆయనకి అయిష్టులైన వ్యక్తుల మధ్య సమాధానం, అయిష్టులైన మనుషుల మధ్య సమాధానం. నీకు ఎంతమందితో సమాధానం ఉంది? లేదు అంటే అర్థం ఏంటి? అన్ని విషయాలు అరమరికలు లేకుండా పంచుకునే అనుభవం. ఎంతమందితో నువ్వు ఆ అనుభవాన్ని కలిగి ఉన్నావు? కలిగి లేవు అంటే ఆయనతో నువ్వు ఇష్టడైన వ్యక్తిగా ఉన్నావా? నువ్వు ఆయనకి ఇష్టడైన వ్యక్తిగా ఉంటే, నేను ఆయనకి ఇష్టడైన వ్యక్తిగా ఉంటే, మన ఇద్దరి ఇష్టాలు దేవుని ఇష్టమైతే మన మధ్య ఐక్యత ఎందుకు ఉండదు? ఐక్యత లేదు అంటే ఎక్కడో కమ్యూనికేషన్ కట్ అయింది. వెంటనే మారు మనసు పొందాల్సిన విషయం అది. వెంటనే మారు మనసు పొందాల్సినటువంటి విషయం అది. ఆలోచించండి. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని పొందుకోవడం ఒక మెట్టు. వ్యక్తిత్వాన్ని పొందుకోవడం అంటే దేవుని యొక్క స్వభావాన్ని, ప్రేమకు అనుబంధమైన సంపూర్ణతను పొందుకోవాలంటే ప్రేమను గ్రహించుకోవడం.
దయాళుత్వాన్ని ధరించుకోవడం. కొలసి 3:11 నుండి 14 వచనాల వరకు ఉన్న లేఖన భాగాలు చూపించారు. అయితే 138వ కీర్తనలో అంటాడు 2వ వచనంలో, అయ్యా నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యములు నువ్వు హెచ్చుగా చేసి ఉన్నావు. చదవండి 138వ కీర్తన 2వ వచనం. వాక్యంలో గొప్ప చేస్తున్నావు. మరి వాక్యంలో ఏమున్నది? వాక్యములో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. వాక్యములో యుగములలో తరుణంలో మరుగు చేయబడిన మర్మాలు ఉన్నాయి. ఆ మర్మాలు దేవుని గృహానికి, దేవుని సంఘానికి అవసరం. దేవుని సంఘానికి అవసరమైన మర్మాలను కావలి కాయడానికి దేవుడు తన సేవకులను నియమించాడు. ఎందుకంటే ఆ మర్మాలు దేవుని సంఘానికి కావాలి. ఆత్మ లేకుండా ఈ కార్యాలు అవుతాయా? దేవుని ఆత్మతో నింపబడకుండా ఈ కార్యాలు నెరవేర్చగలమా? ఆలోచన చేయండి. దేవుని ఆత్మను పొందుకోకుండా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం చూడండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచుచున్నది కనుక ఎవడును నీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగా, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను. ఒకవేళ లేకపోతే అభిషేకం నీకు బోధిస్తున్న దైవ సేవకుడు వాక్య సారాంశ సత్యాన్ని ప్రకటిస్తున్నాడా? వేరొక సత్యాన్ని, వేరొక యేసును, వేరొక ఆత్మను, వేరొక సువార్తను ప్రకటిస్తున్నాడా? నీకు ఎలాగ తెలుస్తుంది? నువ్వు అభిషేకాన్ని పొందుకున్నప్పుడు. అభిషేకాన్ని పొందుకోకపోతే దొంగ బోధకులను గుర్తుపట్టలేవు. దేవుడి వాక్యాన్ని వక్రంగా తిప్పి తమ ఇష్టాలు నెరవేర్చుకోవడం కొరకు బోధిస్తున్నటువంటి సేవకుల యొక్క బోధను గుర్తుపట్టలేవు. ఎంత నష్టము! అయినా కూడా ప్రత్యేకించుకుని, అయ్యా నన్ను ఆత్మతో నింపు, నన్ను ఆత్మతో నడిపించు, ఆత్మ నాలో ఫలించాలయ్యా, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, దయాళుత్వం నాలో ఫలించాలయ్యా. నన్ను చూసినప్పుడు క్రీస్తు యొక్క వ్యక్తిత్వం నాలో ఉందని నా చుట్టూ ఉన్న వాళ్ళు సాక్ష్యం చెప్పాలయ్యా. ఎందుకు ఇంకా సడుగుతున్నావు? ఎందుకు ఇంకా గొడుగుతున్నావు? ఎందుకు ఇంకా తిరుగుబాటు చేస్తున్నావు? దేవుని వాక్యానికి లోబడకుండా ఎందుకు ఇంకా జవాబుదారుతనం లేకుండా ఉన్నావు? ఐగుప్తులను బయటికి రాదు. మనిషిగా బయటకు వచ్చావు. నీలో ఉన్న ఐగుప్తు ఇంకా విడిచిపోలేదు నిన్ను. అందుకే నీకు తప్పించుకోవడం లేదు. దేవుని ఆత్మ కొరకైన తీవ్రమైన వాంఛ లేదు నీ హృదయంలో. ఇది ఎంతో దుఃఖకరమైన విషయం. ఇది ఎంతో వేదనకరమైన విషయం. ఆలోచించేయండి. ఆయన చెప్తున్నాడు, కృపకు ఆధారము ఆత్మ. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10:29. కృపకు మూలమగు ఆత్మను తృణీకరిస్తే ఏం జరుగుతుందంట? యేసు మాటలను తృణీకరిస్తే చెప్తారు కానండి, ఇవన్నీ సాధ్యమయ్యే పనులటండి. అప్పుడు ఆ కాలంలో అయితే చేయగలిగారు, కానీ ఈ కాలంలో అవుతుందండి. ఇప్పుడంతా నాగరికతతో కూడిన కాలం అయితే దేవుడు మారాడా? నువ్వు మార్చుకున్నావు పరిస్థితులన్నింటినీ. ఆలోచించేయండి. ఒక న్యూస్ చూశాను చాట్‌జీపీటీలో. ఒక పిల్లోడు చూస్తుంటే, నేను వీడియో చూస్తూ ఉంటే మా అమ్మ వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, చూడండి ఇట్లా ఏం చేయమంటావు అంటే అలా చంపేయమని చెప్పిందట చాట్‌జీపీటీ. ఈ టెక్నాలజీని ఎవరు ఇస్తున్నారు మనుషులకు? అలాంటి వార్తలు చూడలేదా? ఒక వీడియోలు చూడలేదా? సెల్ ఫోన్ లాక్కున్నారని ఆ తల్లి తల మీద కొట్టి నిన్న ఒక వార్త కత్తితో మెడగొలిచాడు ఒక పిల్లోడు వాళ్ళ తల్లి. ఎక్కడ నుండి వచ్చింది? ఆలోచించాడు. అప్పుడు కొనుక్కో అదే నువ్వు ఆత్మచేతని పెడితే నీ బిడ్డల మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. ఏ అపవిత్రాత్మను వాళ్ళని లోపరుచుకుంటున్నాయో ఆ అపవిత్రాత్మ నుండి వారిని విడిపిస్తావుగా. సౌలు మీద ఉన్న దురాత్మను విడిపించినట్టు. ఆలోచన చేయండి.
తాము పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైంది ఎంచుతారట. ప్రభు బలలో పాల్గొనడం అవసరమటండి? బాప్తిస్మం అవసరమటండి? ఈ రొట్టె తీసుకొని ఈ రొట్టెనంట ఆయన శరీరంగా మారుతారంట. ద్రాక్ష రసాన్ని తీసుకొని మన ప్రభువుకి అందదని పైకి ఎత్తి, దేవుడికి అందదని పైకి ఎత్తి చూపి ఎగతాళిగా మెటకారంగా మాట్లాడే సేవకులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన చెప్పాడు, ఎక్కడైనా ఒక్క చోటైనా సాదృశ్యమైన ఉందా? ఇది నా శరీరం, ఇది నా రక్తం అని స్పష్టంగా 6-7 సార్లు రాయబడి ఉంది. ఎంత వెటకారంగా కొలిపేట మీద నుండి చెప్తున్నారు. ఆ చెప్పే బోధ వాక్య ప్రకారం ఉందా లేదా నీకు ఎలాగో తెలుస్తుంది? పరిశుద్ధతను పాడు చేసుకోవాలి. అపవిత్రమైన కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడు. దేవుని ఆత్మను కలిగి ఉంటే నువ్వు లోపలి వారికి తీర్పు తీరుస్తావు, బయట వాళ్ళకి కాదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలు. అంటే దేవుని సంఘంలో జరుగుతున్న విషయం ఇదిగో, ఇది వాక్య సారాంశ సత్య ప్రకారం ఉన్నది, ఇది లేదు. నీకు బోధించే సేవకుడైనా పౌలు చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవని బెరయా సంఘస్థులు పరిశీలించినప్పుడు, బెరయా సంఘస్థులు ఏమని గణపరిచాడు పరిశుద్ధాత్ముడు? వారు వీరికంటే గనులై ఉన్నారు. తెస్సలోనికెళ్ళే వారికంటే వీరు బెరయా వాళ్ళు గనులై ఉన్నారు. ఈనాడు ఎంతమంది సేవకుడు చెప్తున్న వాక్యం అది వాక్య ప్రకారం ఉన్నదా లేదని పరిశీలించగలిగిన వాడు ఉన్నారు. లోపటి వారికి తీర్పు తీర్చాలి. మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుడు మీలో నుండి వెలుగేడు. దేవుని వాక్యానికి విరుద్ధంగా పనిచేస్తున్న వాడు వెలువేయమని చెప్తున్నాడు. ఈ ధైర్యం ఎలా వస్తుంది? అభిషేకం ఉంటేనే కదా. అభిషేకం లేకపోతే నేను మీకు పరిచయం చేస్తున్న అంశం. గత వారం కొన్ని గుర్తులు చెప్పాను. దేవుని ఆత్మ చేత నింపబడిన వారు దేవుని ఆత్మను పొందుకున్నారు అనడానికి, లేదా పొందుకునే ప్రయత్నంలో ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఎలాగ మనం దేవుని ఆత్మను పొందుకుంటే మనలో జరిగే మార్పులు ఏమిటి, దేవుడు మనలో చేసే కార్యాలు ఏమిటి, ఈ విషయాలు నేను మీకు పరిచయం చేస్తాను. నువ్వు దేవుని ఆత్మతో నింపబడి ఏం జరిగింది? ఆ ఆత్మతో నింపబడి మేడగదిలో ఉండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే ఏం జరిగింది? 2వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 36వ వచనం. ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలే? 3.5 సంవత్సరాలు 50 దినాలు ఎందుకు చెప్పలేదు? వాళ్ళు భయం, వాళ్ళు చంపేస్తారేమని భయం అండి. ప్రభు వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారు? గదిలో తలుపులు వేసుకొని లోపల ఉన్నారు. ప్రభు వచ్చారు, ధైర్యపరిచారు, అటు ఇటు దింపారు, 11 సార్లు కనపడ్డారు. ఆ తర్వాత 10 దినాలు మొదటి అధ్యాయం 4వ వచనంలో ఈ వాగ్దానాన్ని మీరు పొందుకునే వరకు ఊరు వదిలిపెట్టి యెరూషలేము నుండి వెళ్ళొద్దన్నాడు. 8వ వచనంలో శక్తిని పొందుకుంటారన్నాడు. 14వ వచనంలో ఏక మనసుతో ఎడదెక్క ప్రార్థన చేశారు. అందులో ఎవరెవరు ఉన్నారు? మరియ తల్లి గారు ఉన్నారు, అతి సామాన్యమైన విశ్వాసులు ఉన్నారు, 12 మంది ఆయన వెంబడించిన అపోస్తలులు ఉన్నారు, నూతనంగా చేర్చబడినటువంటి వ్యక్తితో సహా. అప్పుడు ఏం జరిగింది? 2వ అధ్యాయం ప్రారంభోచనం నుండి 4వ వచనం వరకు మనం చూస్తే ధ్వని వచ్చింది. మొదటిగా వేగంగా వీసు గాలి బట్టి ధ్వని వచ్చింది. ఆ తర్వాత అగ్ని నాలుకలుగా విభాగింపబడి ప్రతి వాణి తల మీద రాలదు. ఇప్పుడు నేను అడుగుతాను, ఈ గదిలో 120 మంది ఉన్నారు, అందరూ ఆరాధిస్తున్నారు, ఎవరికి వారు ఆత్మలు ఆనందిస్తూ ఆరాధిస్తున్నారు. అయ్యా ఒకటే అంశం, అయ్యా నువ్వు వాగ్దానం చేసిన ఆత్మను మా మీదకి పంపు, నువ్వు వాగ్దానం చేసిన ఆత్మను మా మీదకి పంపు అని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ వ్రాయబడలేదు. నేను అంటున్నా, హృదయపూర్వకంగా అడిగేటప్పుడు మన ప్రక్కన ఏం జరుగుతుందో మనకు తెలియదు. అవునండి? తెలుసా? తెలీదు. అటువంటిప్పుడు ఈ 120 మంది తలల మీద 120 నాలుకలుగా విభాగింపబడిన అగ్ని వాలిందని వీళ్ళందరికీ ఎక్కడ తెలుసు? నేను అంటాను, వారందరూ శిరస్సుకు అతకబడే సమయం అది. అలా అతకబడినప్పుడు వారి ఆత్మ నేత్రం అది అంతా చూసింది.
ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే 120 మంది కొరకు 120 అగ్ని నాలుకలుగా విభాగింపబడినటువంటి అగ్నివాది తల మీదకి వచ్చిందంటే నీ కొరకైన అగ్ని నాలుక నీ కొరకు సిద్ధపరచబడింది, నీ కొరకైన అగ్ని నాలుక నీ కొరకు సిద్ధపరచబడింది, నీ కొరకైన అగ్ని నాలుక నీ కొరకు సిద్ధపరచబడింది. నువ్వు అడిగితే నీ కొరకైన అభిషేకం నీ కొరకు సిద్ధపరచబడింది, అది నీకు ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. గట్టిగా చెప్పాలి. అందుకొరకు మనం పిలువబడ్డాం, అందుకొరకు మనం పిలువబడ్డాం. ఆ అనుభవాన్ని మనం పొందినప్పుడే శిరస్సు పతకబడిన వ్యక్తిని నువ్వు గుర్తుపడతావు. ఎవరు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారో అది నువ్వు గుర్తుపడతావు. అండి ధ్వని ఎందుకు వచ్చింది? దేవుడు మాట్లాడడానికి ముందు ఇలాంటి సన్నివేశాలు ఉంటాయి. ఒక సన్నివేశాన్ని చూడండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. 450 మందిని చంపేశాడా ఎవరైనా? ఏలియాగా చంపేశాడా? ఆ తర్వాత ఇశ్రాయేలుకి వెళ్ళాడా? అక్కడ ఆవిడేదో బెదిరించింది, నేను భయపడి చెట్టు కిందకు వచ్చి ఇక చాలు అని ప్రార్థన చేసుకొని అలసిపోయి నిద్రపోయాడా? దేవదూత వచ్చి ఆహారం ఇచ్చారు, నిద్రపోయాడు. మళ్ళీ ఆహారం ఇచ్చారు, మళ్ళీ ఆత్మచేత హోరే పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు పోయి నేను చెప్పిన పర్వతం దగ్గర నిలబడమని. పోయాడు, నిలబడ్డాడు. నిలబడిన తర్వాత ఏం జరిగింది? దేవుడు దర్శించేటువంటి అనుభవాన్ని నేను మీతో చెప్తున్నా. 11వ వచనం, 19:11 రాజుల మొదటి గ్రంథం. నెమ్మదిగా చదవండి. యెహోవా ఆ వైపున ఈ వైపు ఉన్నాడని దేవుడికి తెలిసి తెలియదా? తెలిసి ఆ వైపు ఎందుకు సంచరించాడు దేవుడు? ఎందుకంటే ఆ వైపు సంచరిస్తుంటే ఏం జరిగిందో చూడండి. పెనుగాలి లేచి, మొదట పెనుగాలి లేచి, తర్వాత పర్వతములు బద్దలాయను, శిలలు చిన్న భిన్నములాయను. ఆ గాలి దెబ్బ అంటే అక్కడ గాలి వచ్చినప్పుడు ఏం జరిగి ఉండాలి? ఇవన్నీ జరగకుండా ఏం జరుగుతుందా? రైట్. అంటే కలవరం కలుగుతుంది, భయం కలుగుతుంది, హృదయంలో ఉన్న భయాలు, నెమ్మది లేని స్థితి, ఇలాంటివి ఏవైతే అవన్నీ చిన్న భిన్నం అయిపోతుంది. ఆ ప్రభు వస్తున్నాడంటే, నిన్ను దర్శించడానికి వస్తున్నాడంటేనే మొదటిగా ఇలాంటివన్నీ సంభవిస్తాయి. భూకంపం కలిగిన, భూమి కంపించింది. భూకంపం కలిగితే భయం వస్తుందా రాదా? మనం కాళ్ళ కింద భూమి కదిలిపోతుంటే నెమ్మది లేని భయం వస్తుంది. కానీ ఆ భూకంపం అన్నది యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపం అయిన తరువాత మెరుపు పుట్టెను. ఏమో సడన్ గా ఆలోచన, ఏమో నేనేమైపోతాను, లేకుంటే నాకేమవుతుందో, ప్రపంచానికి ఏమవుతుందో, ఇలాంటి భయంతో కూడిన ఆలోచనలు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము దేవుడిని దర్శించేట. దేవుని ఆత్మచేత నువ్వు నింపబడి జరిగేటువంటి సార్ నీ అంతరంగంలో జరుగుతుంది. నీ చుట్టూ ఉన్న సమాజంలో నువ్వు ఇలాంటివన్నీ చూస్తావు. అప్పుడు మిక్కిలి నెమ్మడి అయిన స్వరం. ఆ తర్వాత ఏరియా మాట్లాడిన విషయాలు ఇవన్నీ. కాబట్టి దాని కొరకు ఏక మనస్సు ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు, అందుకే ఇదే మాట క్రొత్త నిబంధన గ్రంథంలో అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో, కగన ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ. అంటే నువ్వు ప్రతి పని చేసే ముందు ఈ కలవరం వస్తుంది, భయం వస్తుంది, నెమ్మది లేని స్థితి వస్తుంది. కాబట్టి ప్రతి పని చేసే ముందు ఏ దినానికి ఆ దినం నూతన తైలంతో అభిషేకించబడాలి, నూతన ఆత్మతో అభిషేకించబడాలి. యేసు ప్రభువు వారు తన పరిచర్య ప్రారంభించినప్పుడు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. కానీ ఆయన గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుంది? ఆయన శరీరధారి అయి ఉన్న దినములన్నిటిలోనూ మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి తప్పించగలిగిన వాని కొరకు ప్రార్థనలు, యాచనలు. మరి శరీరధారి అంటే 30 ఏళ్ళు వచ్చినాకేనా? బాల్యం నుండి కూడా శరీరధారిగా, బాల్యం నుండి ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఒక ఘనమైన పరిచర్యను ప్రారంభించడానికి పూనుకున్నప్పుడు 40 దినాలు ప్రత్యేకించి ప్రార్థన చేయవలసి వచ్చింది. ఆ పరిచర్య కొరకే అభిషేకం. పౌలు ఆయన రక్షించబడిన తర్వాత 3 సంవత్సరాలు అరేబియాలోని సీనాయి పర్వతం దగ్గర ఏకాంతంగా దేవునితో గడపవలసి వచ్చింది. అపోస్తలులు 10 దినాలు ప్రత్యేకించుకొని దేవుని సన్నిధిలో గడపాల్సి వచ్చింది.
నీ కొరకైన పరిచర్య, నువ్వు పరిశుద్ధపరచబడాలి, నువ్వు అభిషేకం పొంది సత్యం నన్ను ప్రతిష్ఠించబడి నువ్వు కట్టుకుంటూ నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే నువ్వు అది కొరకు ఎదురు చూడద్దా? అభిషేకం పొందుకోవడం కొరకు నువ్వు వ్యక్తిగతంగా ఉపవాసంతో ఉండి ప్రార్థన చేయవచ్చు, లేదా కొంతమంది సహోదరులతో కలిసి ఏక మనసు అంతంగా ప్రార్థన చేసే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండొచ్చు. ఏ విధంగా నేను ఆత్మను పొందుకోవాలి అనే తృష్ణ నీకుంటే నిన్ను కలవరపెట్టే విషయాలు, భయపెట్టే విషయాలు, నెమ్మది లేని విషయాలు నీ మీద దాడి చేస్తున్నా, అప్పుడు నువ్వేమనుకోవాలి? ప్రభు నాకు సమీపం ఉన్నాడు, ఆ వైపున సంచరిస్తున్నాడు, నాతో మాట్లాడే సమయం ఆసన్నమైంది, ఇదిగో ఈ అంశం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, దాని గురించి దేవుడు నాతో మాట్లాడడానికి నా ఎదురు రాబోతున్నాడు కనిపెట్టాలి. ఆ సమస్యను బట్టి, ఆ శోధనను బట్టి, నెమ్మది లేని స్థితిని బట్టి కలవరపడాల్సిన అవసరం లేదు. మీరు ఆలోచన చేయండి. ఇది రెండవ విషయం. దేవుని ఆత్మను పొందుకునే ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఆ విషయాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వారు. ఇంకొక అనుభవం ఇంతకు ముందు చెప్పాను, సందర్భం కనుక జ్ఞాపకం చేస్తున్నాను, వరకు వచనం చూపించి ముందుకు పెడతాను. బాప్తిస్మం పొందుకున్నప్పుడే మాకు పరిశుద్ధాత్మ చేసింది, మాకు అక్కర్లేదు అంటున్నారు కదా. అలాంటి పరిస్థితులు ఈ వాక్యం చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం, 12 చదవండి. దేవుని రాజ్యమును గూర్చి ఎందుకు నమ్మారు? 6-7 వచనాలు చెప్తుంది. జన సమూహం విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూసినందున అతను చెప్పిన మాటలేందు దేవుడు ఈ వాక్యం చెప్పాడు, దేవుడు సూచక్రియలు చేశారు. 7వ వచనం, వదిలిపోయాను, గొప్ప కార్యాలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ సువార్త చెప్పాడు. సువార్త చెప్పినప్పుడు ఆయన నమ్మి బాప్తిస్మం తీసుకున్నారు కదా, బాప్తిస్మం తీసుకున్నారు. అప్పుడు ఏమైంది? 14వ వచనం, ఎవరు విని? అపోస్తలులు ఎక్కడున్నారు? వీళ్ళు ఎక్కడున్నారు? సమరయలో ఉన్నారు. సమరయలో సేవ చేస్తున్నటువంటి సేవకుడు యెరూషలేములో ఉన్న పెద్దలకు ఇక్కడ జరిగిన పరిచర్యను గురించి తెలియజేస్తున్నాడు. అంటే సేవకుడు తనకంటే పెద్దవాళ్ళకి జవాబుదారీతనం కలిగి ఉండాలా లేదా? సేవకుడు తనకంటే పెద్ద సేవకుల విషయంలో జవాబుదారీతనం కలిగి ఉండాలి. మరి విశ్వాస సేవకులతో జవాబుదారీతనం కలిగి ఉండాలా లేదా? నీ బ్రతుకులో జరుగుతున్న ఆత్మ సంబంధమైన సంగతుల గురించి ఆ జవాబుదారీతనం కలిగి ఉంటే ఏం జరిగింది? అప్పుడు అపోస్తలులు విని పేతురుని అప్పుడు పెద్దవాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. పెద్దవాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. ఏం చేశారు? పేతురుని ఆహ్వానం పంపారు. వీరు వచ్చి బాప్తిస్మం తీసుకున్నారుగా, తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్తున్నారుగా, వారు పరిశుద్ధాత్మ పొందాలని ప్రార్థన చేశారట వీళ్ళు. అప్పుడేం జరిగింది? అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. ఈ మాటకి ఏం చెప్తారు? బాప్తిస్మం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్పేవాళ్ళు. నా వైపు చూడాలి, తలకాయించుకొని తప్ప చేయడం కాదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. లేపండి, నా వైపు చూడాలి, అటు ఇటు కాదు. ఇక్కడ వచ్చి తలకాయించుకొని ప్రార్థన చేయడం కాదు. చెప్పేటప్పుడు యోహానుతో ప్రభు మాట్లాడుతున్నాడు, మనిషి కుమారుని పోలిన ఒకడు. ఈ పేజీ ఇలాగ పట్టుకుని యోహాను సువార్త ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనానికి రండి. 12వ వచనం, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడతిరిగి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు, ప్రభు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని ఆయన వైపు చూస్తే ఆయన పని అప్పగిస్తాడు, ఆయన కార్యం చేస్తాడు.
తలకాయలు ఉంచుకొని తపస్సు చేస్తే ఏమవుతుందండి గొర్రెలోకి? నీ బతుకు మారదు, పద్ధతి మారదు, సాక్ష్యం మారదు. చెప్పిన మాట వినాలి. నేను మాట్లాడుతున్నప్పుడు రిఫరెన్స్ చదవమన్నప్పుడు చదవాలి. వాక్యాన్ని వివరించేటప్పుడు నా వైపు చూడాలి. ఇక్కడే ఈ మాటలు లక్ష్య పెట్టకపోతే నీ బతుకులో దేవుని వాక్యం ఎట్లా కార్యం చేస్తుంది? వెనక్కి రండి. వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు, అయినా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగిరాల. అప్పుడు అపోస్తలులు పేతురు, యోహానుని పంపించారు. వాళ్ళు వచ్చి ఏం చేశారు? పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉండిరి. అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు. వారు దైవ సేవకుల చేతులు ఉంచగా పరిశుద్ధాత్మను ఎలా పొందుకుంటావో అనేక లేఖనాల్లో చెప్పబడ్డాయి. 10వ అధ్యాయం 44వ వచనం. కొన్నేళ్ళ ఇంట్లో సందర్భం ఇది. ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా కొన్నేళ్ళ గారి ఇంట్లో బోధ అంతా అయిపోయింది. అవి చెబుతూ ఉండగానే అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. బోధ వింటూ ఉన్నప్పుడు ఎప్పుడు ఆ చెప్పే ఆయన మాటల వైపు లక్ష్యం ఉంచి ఏం చెప్తున్నాడు, ఈ మాట తర్వాత ఇంకే మాట చెప్తాడు, ఈ మాట తర్వాత ఇంకే మాట చెప్తాడు. ఒక మాట నువ్వు మిస్ అయ్యావంటే ఆ తర్వాత కనెక్టింగ్ వర్డ్ తెగిపోతుంది. ఆ తర్వాత ఏం చెప్పండి నీకు అర్థం కాదు, అంత అయోమయంగా. కాబట్టి ప్రతి మాటను శ్రద్ధగా ఆలకించాలి. అలా ఆలకిస్తున్నప్పుడు ఆ అక్షరంలోని ఆత్మ నీ మీదకి దిగి వస్తుంది. ఏం చెప్పరు? చెప్పేది గట్టిగా చెప్పాలి, సంతోషంగా చెప్పాలి. అలా బోధ వింటున్న వారి మీదకి అన్నాడు పరిశుద్ధ ఆత్మ. దేవుని వాక్యం శ్రద్ధగా పెట్టుండే ఆ వాక్యంలోని ఆత్మ ఆ వాక్యం నీ హృదయంలోకి తీసుకొస్తుంది. నీ హృదయంలో నాటబడుతుంది. లేకుంటే ఇటు వింటావు, ఇటు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకొక భిన్న స్వరం నేను మీకు చెప్తాను. అపోస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో వారు భాషలతో మాట్లాడారు. ఇక్కడ వీరు 47వ వచనం 46వ వచనం ప్రజలందరి వలన భయపొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. వారు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి గణపరుచుండగా. ఇక్కడ 10వ అధ్యాయంలో భాషలతో మాట్లాడారు, 2వ అధ్యాయంలో భాషలతో మాట్లాడారు. 19వ అధ్యాయం 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు రెండోసారి బాప్తిస్మం తీసుకుని ఎఫెసీ సంఘస్థులు తరమే చేయించి ప్రార్థన చేస్తే అక్కడ వాళ్ళు కూడా భాషలతో మాట్లాడారు. అవునా? రైట్. ఆ వచనం చూడండి. ఇప్పుడు మళ్ళీ 8వ అధ్యాయానికి రండి. 8వ అధ్యాయంలో 17వ వచనం. ఇక్కడ భాషలతో మాట్లాడారని రాయబడి ఉందా? లేదు కదా. కదా. మీకు ఇంకొక వచనం చూపిస్తారు. అంటే కొంతమంది భక్తులు ఏమంటున్నారంటే నువ్వు భాషలతో మాట్లాడితేనే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు, లేకపోతే నువ్వు ఆత్మను పొందుకోలేదు అని చెప్తున్నారు. ఆ మాట ఎంతవరకు సత్యం అనేది మీకు లేఖనం చూపిస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. కృపావరాల గురించి చెప్పారు. వ్యక్తి రూపకమైన కృపావరాలు, శక్తి రూపకమైన కృపావరాల గురించి అధ్యాయంలో చెప్పారు. చెబుతూ 29లో అంటున్నాడు అందరూ అపోస్తలులా అంటే అందరూ అపోస్తలు అవునన్నా కాదన్నా? కాదు, కొందరే అపోస్తలు. అందరూ ప్రవక్తలా అంటే అందరూ ప్రవక్తలు అవునన్నా కాదన్నా? కాదు. తర్వాత అందరూ బోధకులా అంటే బోధకులు అందరూ కాదు, కొందరే. తర్వాత అంటే అందరూ కాదు, కొందరే. అందరికి ఉన్నాయా కృపావరాలు? స్వస్థపరిచేది లేదు, కొందరికే. అంటే ఈ మాటకి అర్థమైంది. మరి కొందరు మాట్లాడుతున్నారు దేవుని ఆత్మతో నింపబడినట్ట. ఆత్మతో నింపబడితే జ్ఞానం ఉంటుందని చెప్పారు. ఆత్మతో నింపబడితే రేపబడతారని చెప్పారు. ఆత్మతో నింపబడితే దురాత్మను పారిపోతాయని చెప్పారు. మరి ఆత్మతో నింపబడితే భాష మాట్లాడతారని ఎక్కడైనా వచ్చిన మాట్లాడరు అని లేదు, మాట్లాడతారు అని లేదు. కానీ ఇక్కడ అంటున్నాడు
అందరూ భాషలతో మాట్లాడతారంటే కొందరే మాట్లాడతారు. ఆ 12వ అధ్యాయంలో 11వ వచనం అంటాడు, ఆయనను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యాభివృద్ధి కలగజేస్తున్నాడు కదా. ఇప్పుడు భాషలు మాట్లాడే వాళ్ళ గురించి వారు 14వ అధ్యాయము 14వ వచనం చూడండి. నేను భాషలో ప్రార్థన చేసిన నా ఆత్మ ప్రార్థన చేయును కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. 30వ వచనం. అయితే కూర్చున్న మరొకనికి ఏదైనా బయలుపరచబడిన యెడల మొదటివాడు మౌనముగా ఉండవలెను. అంటే భాషతో మాట్లాడేవాడు ఒకడు భాషతో మాట్లాడుతుంటే రెండోవాడు మౌనంగా ఉండాలి. అంటే భాషతో మాట్లాడేవాడు స్పృహలో ఉండి మాట్లాడతాడా, స్పృహ లేకుండా మాట్లాడతాడా? అతను మాట్లాడుతున్నాడు భాష, నువ్వు మౌనంగా ఉండమని వాక్యం చెప్తుంది. మౌనంగా ఉండాలంటే ఇతడు కాన్షియస్లో ఉన్నట్ట లేనట్ట? కాన్షియస్ స్పృహలో ఉంటేనే కదా అతను మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యం నన్ను మౌనంగా ఉండమన్నది, నేను మౌనంగా ఉంటాను. అవునా? అంటే స్పృహలో ఉండే కదా. మరి భాషలు మాట్లాడేవారు వారి స్పృహలో వాళ్ళు లేనట్లు అటు ఇటు ఎగురుతూ శరీరాన్ని కదిలించబడుతుంది. దాని గురించి నేను తప్పుగా చెప్పడం వల్ల అక్కడ పర్వతాలు కదిలిపోయినాయి, శిలలు చిన్నాభిన్నమైన శరీరంలో కదలికలు ఉంటాయి. దాని గురించి నేను అనడం లేదు. కానీ స్పృహ ఉంటుందా లేదా? ఉంటుంది. 33వ వచనం ఏమంటాడు? 32వ వచనం, మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి, అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు అల్లరికి కర్త కాదు. మరి అల్లరి ఎందుకు చేస్తున్నారు? అలాంటివి మనం వివేచించాలి. అలా చేస్తున్నారని చెప్పి మరి ఒక సహవాసం వాళ్ళు అంటారు ఇది అన్యులకే కానీ, భాషలు అన్యులకే కానీ దేవుని సంఘానికి కాదంటారు. 21వ వచనం. యెషయా గ్రంథం 28:12లో ఉన్న ఆ రిఫరెన్స్ చూపించి 22లో ఏమంటున్నాడు? అని స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఎలా? ఆ క్రింద ఏమంటున్నాడు? నువ్వు భాషతో మాట్లాడేటప్పుడు దానికి అర్థం చెప్పేవాడు ఉంటే మాట్లాడు. అర్థం చెప్పేవాడు ఉన్నప్పుడు మాట్లాడితే అన్ని జనులు వచ్చారనుకోండి, అన్ని జనుల్లో లోపాన్నో పాపాన్నో వారి దేవుని వ్యతిరేకమైన విషయాన్ని వీళ్ళు ఎత్తి చెబితే దానిని బట్టి వాడు కలవరపడి చెప్తున్న వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడ్డాడు, దేవుడే మాట్లాడుతున్నాడు, నిజమే కదా నా బ్రతుకులో ఈ దేవునికి వ్యతిరేకమైన కార్యం ఉన్నది అని వాడు మారుమనసు పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా భాషలతో మాట్లాడేవాడు 2వ వచనం, ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ 2 రకాల భాషలు ఉన్నాయి. 13వ అధ్యాయం చూడండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ. మనుషుల భాషలు అంటే నేను తెలుగు వాడిని, భూమి మీద అనేక రకాల భాషలు ఉన్నాయి. ఆ భాషలతో మాట్లాడితే అన్య భాషలు, అది మాట్లాడింది మేడగదిలో. కాబట్టి అక్కడున్న 16 దేశాలకు చెందిన వ్యక్తులు వేరు భాషలకు చెందిన వ్యక్తులకు అర్థమైంది. దేవదూతల భాషలు అది దేవునికి వానికి తెలుస్తుంది. వాడట ఇప్పుడు చదవండి 14:2 ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుతున్నాడు. మనుషుడు ఎవడును గ్రహింపుడు గాని వాడు ఆత్మ వలన మర్మములు పలుకుతున్నాడు అని చెప్తూ 4వ వచనం, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును గాని ప్రవచించువాడు సంఘములకు క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు. కాబట్టి భాషలతో మాట్లాడడం గొప్పదా, ప్రవచనంతో మాట్లాడడం గొప్పదా అంటే ప్రవచనమే గొప్పదా అంటున్నాడు 19వ వచనంలో. ఆయనను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకడం కంటే ఇతరులకు బోధగలుగునట్లు నా మనసులో 5 మాటలు పలుకడం మేలు. ఎందుకని? భాషతో మాట్లాడేవాడు మర్మాలు పలుకుతున్నాడు, తనకు క్షేమాభివృద్ధి. కానీ 14వ వచనంలో చెప్పాడు వారి మనసు ఫలవంతంగా ఉండదు, ఆత్మకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. అలాగే భాషల వల్ల వద్దు అని లేదని నేను చెప్తున్నానా? కాదు, అవసరం. నువ్వు అడుగు, దేవుడు అనుగ్రహిస్తే భాషతో మాట్లాడు. కానీ ప్రవచన వరం ఆసక్తితో ఆపేక్షించమని ఈ లేఖనం చెప్పి వాక్యాన్ని ఇలాగ అర్థం చేసుకోకుండా తప్పుడు సిద్ధాంతాలు చెప్పి
భాషలో లేవని ఒకడు, నువ్వు భాష మాట్లాడితేనే ఆత్మను పొందుకున్నావని ఒకడు, బాప్తిస్మం పొందినప్పుడే ఆత్మ వచ్చింది మళ్ళీ అక్కర్లేదనేది ఒకడు. వీటన్నిటి విషయంలో మనకి స్పష్టత కలిగి ఉండాలి. అందరూ ఒకే బండలో నీళ్లు త్రాగారు. మరి ఎందుకు ఇన్ని వివాదాలు వచ్చినాయి? వ్యక్తుల మధ్య ఆయన అర్థం చేసుకునే విషయంలో వ్యత్యాసాలను బట్టి. అంతేకాని పరిశుద్ధాత్మలో వివాదం లేదు, యేసులో బండలో వివాదం లేదు, జనంలో వివాదం. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. ప్రభు నుండి నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా, నేను మీకు పరిచయం చేస్తున్న అంశం దేవుని ఆత్మను మనం ఎలా పొందుకోవాలి. ఏకాంతంగా కానీ సమూహంగా కానీ కూడుకుని ఏక మనసుతో మనం ప్రభువుని అడగడం ద్వారా. అవునా? ఆ తర్వాత దేవుని ఆత్మను పొందుకోవడం, బోధ వినేటప్పుడు జాగ్రత్తగా ఆ మాటల మీద లక్ష్యం ఉంచాలి. లుదియా పౌలు మాటల మీద లక్ష్యం వచ్చిందట, వెంటనే కుటుంబానికి రక్షణ వచ్చింది. దేవుని కార్యం జరగాలి. నువ్వు వాక్యం వింటే నీ బ్రతుకులో ఏదైనా ఒక లోపమో, ఒక పాపమో, ఒక అవిధేయతో, ఒక తిరుగుబాటో, దేవునికి విరోధమైన విషయం ఏదుందో అది నువ్వు వాక్యం వినినప్పుడు ఆ వాక్యం చేత నువ్వు సంధించబడతావు. ఆ మాటల మీద నువ్వు లక్ష్యం ఉంచితే నువ్వు ఎలాగొచ్చావో అలాగే వెళ్ళిపోయావంటే, ఆ రోజు దేవుని ఆత్మ నీలో కార్యం చేయలేదంటే నువ్వు మనిషి ఎక్కడ ఉన్నావు, కానీ నీ మనస్సంతా ఐగుప్తుల్లోనే ఉందా. నైల్ నది దగ్గర ఉన్నటువంటి అక్కడ పండే పంటలు తింటున్నావు, అక్కడ ఉన్న విగ్రహాలకు ఆరాధన చేస్తున్నావు, పాత అలవాట్లు విడిచిపెట్టలేదు. నువ్వు మారుమనసు పొందాలి. నువ్వు ఎడారిలోకి వచ్చి ఎడారిలో వేరొక అవకాశం నీకు లేదు దప్పిక తీర్చుకోవడానికి, వేరొక అవకాశం లేదు నీకు ఆకలి తీర్చుకోవడానికి. ఆత్మీయ యాత్రలో నువ్వు వాక్యం అనే ఆహారాన్ని అనుదినం పూజించాలి. వాక్యం చదవకుండా ఒక వచనం చదివా, ఒక అధ్యాయం చదివా, ఒక అంశాన్ని ధ్యానం చేయకుండా నీకు ఆకలి ఎలాగ తీరుతుంది? నువ్వు చదవడం లేదు, ధ్యానం చేయడం లేదంటే నువ్వు ఐగుప్తులను బయటకు రా, నీలో ఉన్న ఐగుప్తు బయటికి పోదా. అందుకే నువ్వు క్షేమాభివృద్ధి పొందలేకపోతున్నావు. ఆలోచన చేయండి. నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడితే చూడండి, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం ప్రారంభ వచనం. అక్కడ ఎండిపోయిన ఎముకల లోయ ఉంటుంది. దేవుడు ఆ ఎముకల లోయలోనికి ప్రవక్తను తీసుకువెళ్ళాడు. ఆ ప్రవక్తతో ఇవన్నీ తిరిగి బ్రతుకుతాయి అన్నాడు కదా. అప్పుడు 4వ వచనంలో అందుకైన ప్రవచనం ఎండిపోయిన ఎముకల చెట్లను, ఎండిపోయిన ఎముకలారా, ఎండిపోయిన ఎముకలు దేనికి సాదృశ్యం? రక్షణ పొందని వాడు, ఆత్మలో ఎండిపోయిన వాడు. 2 రక్షణ పొందని వాడు, రక్షణ పొంది ఆత్మలో ఎండిపోయిన స్థితి ఉన్నవాడు, పరిశుద్ధాత్మాభిషేకం పొందుకునేవాడు, ఆత్మను పొందుకొని పోగొట్టుకున్నవాడు. ఇలాంటి వారందరూ వారి గురించి ఆయన చెప్తున్నాడు. ఆ ఎముకలతో మాట్లాడు. సంఘంలో బలహీనమైన వ్యక్తులు ఉన్నారు, దేవునితో కమ్యూనికేషన్ లేకుండా ఉన్న వ్యక్తులు ఉన్నారు, బ్రతుకున్నామన్న పేరుంది కానీ వారు మృతులుగా ఉన్నవారు ఉన్నారు. సార్దీస్ సంఘం లాగా వాళ్ళతో నువ్వు మాట్లాడు. నువ్వు దేవుని ఆత్మచేత నింపబడితే నువ్వు సువార్త ప్రకటించే వ్యక్తిగా ఉంటావు. వాటన్నిటిని వచ్చిన తర్వాత 7వ వచనం, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నువ్వు వాక్యం ప్రకటిస్తూ ఉంటే గడగడమనే ధ్వని వస్తుంది. అక్కడక్కడ ఎముకల తుప్పలుగా ఉన్నవన్నీ ఒక రూపానికి వస్తాయి. దాని మీద మాంసము, నరములు, దాని మీద చర్మం కప్పబడుతుంది, ఒక రూపం వస్తుంది. ఆ తర్వాత 10వ వచనం 9 మధ్య భాగంలో, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతలేని వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చను. వారు సజీవులై లెక్కింప శక్యము కానీ. ఈ ప్యాసేజ్ యొక్క సారాంశం ఏమిటి అంటే, నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడితే ఎండిపోయిన జీవితాలు కలిగిన వ్యక్తులలో జీవం వస్తుంది. వారు సైనికులుగా సిద్ధపరచబడతారు. అంటే ఎండిపోయిన ఎముకలు ఎండిపోయిన వాళ్ళగా ఎందుకున్నారు? నువ్వు ఆత్మను పొందుకోలేదు కనుక, నువ్వు అభిషేకాన్ని పొందుకోలేదు కనుక. నువ్వు అభిషేకాన్ని పొందుకుంటే ఎండిపోయిన ఎముకలారా ఆయన చెప్పినట్లు 1 రూపాయలకి 2 రూపాయలకి వస్తారు. పుర్రు ఉండే స్థానం పుర్ర, చేతులు కాదు, దండెముకలు ఉండే స్థానం దండెముకలు, అలాగే అన్ని పార్ట్స్ సెపరేట్ అవుతాయి. తర్వాత జీవాత్మను కలిగి ఉండాలని ప్రవచించినప్పుడు దాంట్లోని జీవాత్మ వస్తుంది. వాడు వెంటనే సైనికులు. ఐగుప్తులో ఉన్నటువంటి వారు ఐగుప్తులో బయటకు రాగానే వాళ్ళని ఏమన్నాడు?
సైనికులు అన్నాడు. ఎండిపోయిన స్థితిలో ఉన్నవాడు దేవుని శానలుగా మార్చబడాలి అంటే నువ్వు ఆత్మతో నింపబడి సువార్తను ప్రకటించే వ్యక్తి ఉండాలి. ఈ సంవత్సరంలో ఎంతమందికి సువార్త చెప్పావు నువ్వు? కనీసం నీ ఇంట్లో వాళ్ళకి చెప్పావు సువార్త? వాళ్ళు విన్నారండి, వాళ్ళు విన్న కాదు, నువ్వు ఆత్మను పొందుకోలేదు. వాళ్ళు లోబడరండి, కాదు నువ్వు లోబడలేదు. వాళ్ళు నన్ను అవమానపరుస్తారండి, నువ్వు చేసిన అవమానపరుస్తున్నావు. దేవుని తక్కువ చేసి మాట్లాడుతున్నావు. నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడితే అన్నాడు. అపోస్తలులు భయపడ్డారా? ఏ క్రైస్తవుడు దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు భయపడ్డాడు? శ్రమకు, హింసకు, కరువుకు, ఖడ్గానికి, వస్త్రహీనతకు, లేమికి, దేనికి భయపడ్డాడు? మనం భయపడుతున్నామండి. ఆలోచించాలి. దేవుని ఆత్మతో నింపబడితే ఆయన ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో అన్నీ చెప్తారు. నీ అంతట నువ్వు వెళ్ళవు, నీ అంతట నువ్వు ప్రకటించవు. ఆత్మ నిన్ను రేపినప్పుడు నిన్ను ఎవరు ఆపలేరు. అధికారులు ఆపలేరు, రాజులు ఆపలేరు, సేనలు ఆపలేరు, ఎవరు ఆపలేరు. దేవుని ఆత్మ చేత నువ్వు నింపబట్టి ఈ వారం నేను మీకు పరిచయం చేస్తున్న అంశం, దేవుని ఆత్మను పొందుకోవడానికి మనం ఏం చేయాలని చెప్పాను? ఏక మనసుతో అంటే లేదా ఒంటరిగా కదా, దేవుని వాక్యానికి ప్రముఖమైన స్థానాన్ని ఇచ్చి కృపకు మూలముగా ఆత్మను పొందుకోవడానికి సమర్పించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. తర్వాత సమూహంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. తర్వాత బోధన వినేటప్పుడు నీ మనసును లక్ష్య పెట్టి ఆత్మను పొందుకోవాలి. అందులో ఎన్నో భిన్నాభిప్రాయాలు సహపత్రిక సంఘంలో ఉన్నాయి. నువ్వు అటు ఇటు చూడవద్దు, దేవుని వైపు చూడు. దేవుని వాక్యం ఏం చెప్తుందో ధ్యానం చేయి. ఆ వాక్య ప్రకారం నువ్వు ముందుకు వెళ్ళు. భాషలు మాట్లాడితేనే ఆత్మ వచ్చినట్టు, లేకపోతే అది అన్ని జరుగుతుంది, ఇలాంటి మాటలన్నీ లేఖనాలను నువ్వు పరిశీలించు. ప్రభువు వైపు చూడు, వాక్యం వైపు చూడు, ఉన్నతమైన గురి వైపు చూడు. అప్పుడు ఆత్మను పొందుకుంటే యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడైతే 40 లక్షల మందికి ఆ స్వాస్థ్యాన్ని సంపాదించడమే కాదు, స్వాస్థ్యాన్ని తగవులు లేకుండా పంచిపెట్టాడు. నీ కుటుంబంలో సమాధానం నీ ద్వారా వస్తుంది. తగవులు లేకుండా నీ బిడ్డను సమర్థించగలుగుతావు. ఒక సంఘంలో తగవులు లేకుండా సమాధానపరచగలుగుతాడు ఆ సేవకుడు అభిషిక్తుడై ఉంటే. క్రూర మృగాలు లోనికి రాకుండా కావలి కాసేవాడు ఉంటాడు సేవకుడు అభిషిక్తుడై ఉంటాడు. క్రూర మృగాలు వస్తేనే కదా సంఘంలో కలవరాలు, భయాలు, ఏకత్వం లేకపోవడం. ఒక వ్యక్తి ఆత్మపూర్ణుడై ఉంటే దేవుని సంఘానికి నష్టం కలుగుతుందంటే హృదయం ఎంత వేదంతో మూలుగుతో నెమ్మది ఉండదు. ఒక ఆత్మతో నింపబడిన వ్యక్తి ఇంకొక ఆత్మతో నింపబడిన వ్యక్తి ప్రక్కన ఉంటేనే నెమ్మది ఉంటాడు. ఇంకొక వ్యక్తి ఆత్మతో నింపబడకుండా ఉంటే అలాంటి సమూహంలో ఆత్మతో నింపబడిన వ్యక్తి వెళితే అక్కడ ప్రకటించకుండా ఉండలేడు, అక్కడ వాళ్ళతో ఎక్కువసేపు గడపలేడు. ఎప్పుడు ఎంత తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోదామా, అతని ఆత్మ అతనిలో రేపుతుంటుంది. ఎందుకంటే ఇతను ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడుతుంటాడు, వాళ్ళు లోక సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇతను ఆత్మ సంబంధమైన కార్యాలు వివేచిస్తూ ఉంటాడు, అతని లోక సంబంధమైన కార్యాలు వివేచిస్తూ ఉంటాడు. నీ సహవాసమేమో అన్యులతో, నీ సహవాసమేమో లోక సంబంధంతో, ఆడతో హ్యాపీగా గడిపేస్తున్నావు. అని ఆడికి రమ్మంటే ఆడికి పోతున్నావు, ఏం చేయమంటే చేస్తున్నావు. నువ్వు ఆత్మ సంబంధివా? నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడి ఉంటే, నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడి ఉంటే దురాత్మలు వెళ్ళిపోతాయి. మీ ఇంట్లో రక్షణ పొందిన వాళ్ళ మీద దురాత్మలు లేవా? పొందిన వాళ్ళ మీద లేవా? కొన్ని ఎండిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళ మీద దురాత్మలు ఉన్నాయి. సౌలు లాంటి వాళ్ళు పొందిన వాళ్ళ మీద ఉన్నాయి. వాళ్ళ వ్యసనాలకు బానిసలు చేస్తున్నాయి. ఆ దురాత్మను పోగొట్టాలంటే ఎవరు పని చేయాలి? నువ్వు దేవుని ఆత్మను పొందుకుని ఉంటే నువ్వు సువార్తను ప్రకటించే వ్యక్తి ఉంటావు. నువ్వు దేవుని ఆత్మను పొందుకుని ఉంటే అపోస్తలుల కార్యముల 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం నువ్వు సాక్షిగా ఉంటావు. ఏమిటయ్యా, యేసు పరిశుద్ధుడు కాదు, ఆయన మరే కుమారుడే, తండ్రి లేడు, తల్లి ఒక్కటి ఉందంటే ఇదిగో నేను అనుభవించా ఆయన పరిశుద్ధుడని. ఆయన పరిశుద్ధుడు నేను చూడలేదు, కానీ ఆయన పరిశుద్ధుడు అనే మాట నేను నమ్మడం ద్వారా నేను పరిశుద్ధుడిగా ఉన్నా. నా బతుకు చూడు,
అని నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతావు. అలాగే అన్ని దైవిక లక్షణాల విషయంలో ఏ కామెంట్స్ అయితే ఆయన మీద విమర్శనాత్మకంగా వస్తున్నాయో వాటన్నిటిని నువ్వు అనుభవించాలయ్యా. నేను ఆ అనుభవాన్ని కలిగి ఉన్నానయ్యా. ఆలోచన చేయండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 1:8 ప్రకారం నువ్వు సాక్షివై ఉంటావు. పైన నువ్వు శక్తిని పొందుకుంటే ఇలా అనేక వచనాలు ఉన్నాయి. దేవుని ఆత్మను పొందుకోవడం ద్వారా ఆయన వశులమైతే జరగబోయే విషయాలు. ఆనాడు దానియేలుకి చెప్పాడు, నేను ఆత్మవశుడునై చచ్చిన వారి వల్లే పడి ఉంటే జరగబోయే విషయాలు 10, 11, 12 అధ్యాయాలన్నీ చెప్పాడు. యోహాను ఆత్మవశుడై చచ్చిన వారి వల్లే పడిపోతే 70వ వారాన్ని గురించి, ఆ 70వ వారంలో జరిగే దైవ కార్యాలు, అపవాది కార్యాలు, సంఘం ఎత్తబడే విషయాలు, తర్వాత నూతన సృష్టి వరకు కూడా ఏమేమి సంగతులు అవన్నీ జరగబోయే విషయాలు. ఆత్మవశుడైనప్పుడు ఆ ప్రవాహంలో నువ్వు ఏదైనంత లోతుకు వెళ్ళినప్పుడు ఆయన ఆ జలాలు ఎటు కొట్టుకుపోతుంటే నువ్వు కూడా అటు కొట్టుకుపోతూ ఉంటే అప్పుడు నీకు తెలియపరచబడతాయి జరగబోయే విషయాలు. నేను ఈదుతాను, నా గురి ఇక్కడ, నేను ఆ ఒడ్డుకు చేరాలని నీళ్ళ మీద తేలాడుతున్న కొడుతున్నా, నీ సొంత నిర్ణయాలు కొన్ని పని చేస్తున్నాయి. ఆమెకు దాటి రావాలని బాధ్యత. నా వర్తమాన సారాంశం ముగింపుకు వస్తున్నాను. ఆత్మను పొందుకునే ప్రయత్నం నువ్వు చేయడం లేదంటే నీలో ఉన్న ఐగుప్తు, నువ్వు జవాబుదారితనం కలిగి లేవంటే నువ్వు ఆత్మను పొందుకోవాలి. నువ్వు ఆత్మను పొందుకోలేదంటే నీలో ఉన్న ఐగుప్తు ఆశలు చావాలి. ఐగుప్తు కార్యాలు లైవ్ కాలేదు. దాని కొరకు పశ్చాత్తాపడాలి. యేసు ప్రభు నమ్ముకొని కూడా లోకంలో ఉన్న వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో నువ్వు కూడా అలాగే బ్రతుకుతున్నావు అంటే ఆయన మరణించి తిరిగి లేచి ఆత్మనిస్తానన్న వాగ్దానం ఇచ్చి ఏమిటి ఉపయోగం? ఈ విషయంలో ఈ రోజైనా ఒక రోషంతో కూడిన తీర్మానం నువ్వు చేయకపోతే, పట్టుదలతో కూడిన తీర్మానం చేయకపోతే ఈ సంవత్సరం అంతా అయిపోయింది వేస్ట్. కానీ నెక్స్ట్ ఇయర్ కూడా వేస్ట్. ఆయన వచ్చి అంటాడు, ఈ నేల ఏల వ్యర్థం కావాలి, ఈ చెట్టు ఫలించట్లా కొట్టాయి అంటాడు. తండ్రి గుడి పార్శ్వంలో ఉన్న విజ్ఞాపనకర్త ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ చెట్టుని ఈ సంవత్సరం కూడా ఉండని అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండని అయ్యా. ఎందుకు? నువ్వు ఆత్మను పొందుకుంటావని, నువ్వు ఆత్మచేత నింపబడతావని, నువ్వు ఆత్మచేత నడిపించబడతావని, నువ్వు జ్ఞానం కలిగి నిన్ను నువ్వు కట్టుకుంటావు, నీ కుటుంబాన్ని కట్టుకుంటావని, నువ్వు ఆత్మ చేత రేపబడి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన విషయాలు ఏవి జరుగుతున్నాయో వాటి మీద యుద్ధం చేస్తావు, పోరాడుతావని, దురాత్మను పారద్రోలుతావని, సువార్తను ప్రకటిస్తావని, సాక్షిగా బ్రతుకుతావని ఈ సంవత్సరం కూడా ఈ చెట్టును ఉన్నది అయ్యా. అక్కడ కొన్ని అర్థం చేసుకున్నావా? ఎక్కడైనా మారు మనసు పొందవా? పట్టుదల కలిగి ఏక మనసు కలిగి నేను నెలలో ఒక్కరోజు ప్రత్యేకించుకొని రండి ప్రార్థన చేద్దామని చెప్తాను. ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను. అయినా నువ్వు లోపడకపోతే నష్టపోతావు ప్రియ సహోదరా. ఆ తర్వాత వచనం ఉండదు. తర్వాత వర్తమానంలో చెప్తాను. వాళ్ళు పెద్ద సముద్రంలో నడిచిపోయారు, మేఘం క్రింద ఉన్నారు, మన్నా తిన్నారు, ఆత్మను పొందుకున్నారు. అయినా వాళ్ళు అనేకులు నశించిపోయారట. అది ఎంత భయంకరమండి. ఆలోచించేద్దాం. రెండు ప్రార్థన చేసుకున్నా, అయ్యా నేను ఆత్మను పొందుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు, నా మనస్సుతో ప్రార్థన చేస్తున్నాను, అది ఫలించడం లేదు, ఆత్మను పొందుకోలేకపోతున్నాను, జ్ఞానం లేక నన్ను నేను కట్టుకోలేకపోతున్నాను, నేను వినే బోధ వాక్య సారాంశ సత్యమో కాదో గుర్తుపట్టలేకపోతున్నాను, నాకు ఎదురయ్యే సమస్యలను సవాళ్ళను పరిష్కరించుకోలేకపోతున్నాను, నా కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, దురాత్మలు రాజ్యం చేస్తున్నాయి నాయన, శత్రువుల యొక్క అధికారం క్రింద నా పిల్లలు పట్టుబడ్డారు, కొట్టబడుతున్నారయ్యా, నష్టపోతున్నారయ్యా, నన్ను క్షమించయ్యా. వాటన్నిటిని నేను పారద్రోలాలి, నన్ను నేను ఒప్పుకుంటున్నా. ఇక మీద ఎన్నడూ కూడా అయ్యా నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను తన అడుగు వారికి నేను చేవుగా పరిశుద్ధాత్మనిస్తానని వాగ్దానం చేసిన నేను లోపడలేస్తాను. నన్ను క్షమించు, నాకు సహాయం చేయ అయ్యా. ఒక తీర్మానం చేస్తున్నాను అయ్యా,
దీని కొరకు నన్ను నేను పలానా సమయంలో ప్రత్యేకించుకుంటాను, లేదా సంఘముగా నేను కూడి ప్రార్థన చేస్తాను, ఎందు నిమిత్తమే. అలాగే సహవాస కూటాల్లో అందుకొరకు నేను కలిసి మొరపెడతానయ్యా, నాకు సహాయించి ఒక తీర్మానంతో ప్రభు దగ్గరికి రండి. ఏ తీర్మానం లేకుండా ప్రభు దగ్గరికి రావద్దండి. ఎందుకంటే నువ్వు వినిన వాక్య ప్రకారం నిన్ను నువ్వు మార్చుకోకుండా ప్రభు బలలో చేయవేస్తే బలహీనయ్యారు, వ్యాధిగ్రస్తులయ్యారు, చనిపోయారని దేవుని వాక్యం చెప్తాం. అదెంతో భయం. అది మనకొద్దు. మనసు పొందుదా, ప్రభుని అడుగుదా, ప్రార్థన చేసుకుందాం రండి. దేవుడి మాట మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుకుందాం.